అయ్యో నానమ్మ, ఏమైంది? కూర్చోండి నానమ్మ, కూర్చోండి. ఏది చూద్దాం. అయ్యో బ్లడ్ వస్తుంది. దెబ్బ పెద్దగా తగిలింది నానమ్మ, రక్తం వస్తుంది. ఏంటి బన్నీ, ఏమైంది? నానమ్మ కాలికి గాయమైంది మమ్మీ. అయ్యో రక్తం వస్తుంది. బన్నీ త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే మమ్మీ. మమ్మీ ఇదిగో మమ్మీ. ఇంత ప్రేమగా ఉన్న వాళ్ళని అనవసరంగా అపార్థం చేసుకుని తప్పు చేశాను. అమ్మకేమైంది వసు? నానమ్మ కాలికి దెబ్బ తగిలింది పెద్దనాన్న. అయ్యో ఎలా తగిలింది అత్తయ్య? అన్నయ్య డాక్టర్కి ఫోన్ చేయండి. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. అవసరం లేదబ్బి, చిన్న దెబ్బేగా. వసు బన్నీలు ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా, తగ్గిపోతుంది. అత్తయ్య నొప్పిగా ఉందా? పెద్దగా నొప్పేం లేదు వసు. హాస్పిటల్కి వెళ్దాం నానమ్మ. డాక్టర్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తారు, నొప్పి తగ్గిపోతుంది. తగ్గిపోయింది బన్నీ. మీ ఇద్దరి ప్రేమ చూశాక నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. రాత్రి నేనన్న మాటలకి బాధపడ్డావా? సారీ నాన్నా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నానమ్మ? అలా ఎప్పుడు చెప్పకండి, మీరు నన్ను దీవించాలి. వసు, నిన్ను కూడా తిట్టాను, ఏమీ అనుకోకమ్మా. మీరు పెద్దవారు అత్తయ్య, మా అమ్మ లాంటివారు. మేము తప్పు చేస్తే దండించే హక్కు మీకుంది. మీ విషయంలో నేనెప్పుడూ అపార్థం చేసుకోను. అవునత్తయ్య, మీ విషయమనే కాదు, ఇంట్లో ఎవరి గురించైనా వసు మంచి మనసుతోనే అర్థం చేసుకుంటుంది. పేరుకే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, పెద్ద మనసు మాత్రం వసుదే. నిజమమ్మా, వసుని చూస్తే అప్పుడప్పుడు నువ్వే గుర్తొస్తావు. వయసులో చిన్నదైనా వసు ఇంటి అమ్మలాంటిది. అందరూ వసుని పొగిడేస్తున్నారే, మళ్ళీ వదిన మనసు మారిపోతుందా ఏంటి? చిన్నప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో ఇప్పుడు వసు వదిన నన్ను అలా చూసుకుంటుందమ్మా. అభి అన్నయ్య, వసు వదిన నాకు మోటివేషన్ ఇవ్వకపోయింటే నేను బతికుండేవాడినే కాదు. అంటే వాళ్ళ కోసమే నువ్వు బతికేవేంట్రా? మేమంతా నీకోసం ఏమీ చేయలేదా? అందరూ చేశారత్తయ్య, కానీ అభి అన్నయ్య, వసు వదినలు అందరికంటే ఎక్కువ చేశారు.
నేనేం చేయలేదు అఖిల్. నన్ను తక్కువ చేస్తారేంటి? ఈ ఇంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు హారిక. అందరూ సమానమే. మనందరం ఒక్కటే. అక్కడ పరిస్థితి చూస్తుంటే అలా లేదు కదా అభి. అందరికంటే నువ్వు వసునే ఎక్కువ అంటున్నాడు. మా అందరికంటే నువ్వే ఎక్కువ, నువ్వే గ్రేట్. ఇప్పుడు ఓకేనా నీకు? ఈ రోజు నుంచి ఆఫీస్ పనులు ఇంటి పనులు అన్నీ నువ్వే చేయి. అందరం నిన్ను తల మీద పెట్టుకుంటాం. అంత బరువు బాధ్యతలు నాకెందుకు? నా వయసును గౌరవిస్తే చాలు. ఈ ఇంట్లో మీకెప్పుడూ గౌరవం ఉంటుంది పిన్ని. వసు ఉండగా నీ గౌరవానికి లోటేంటదినా? అత్తను నన్నే ఇంత బాగా చూసుకుంటుంది. అలాంటిది అమ్మలాంటి దానివి నిన్నింకెంత బాగా చూసుకుంటుంది? నోరుంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారా? అవునవును, వసు నన్ను చాలా బాగా చూసుకుంటోంది. సరే, అందరూ పనులు మానుకుని నా చుట్టూ చేరారు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అత్తయ్య గారు వసు అక్కని గొప్పగా పొగిడారు. ఇప్పుడు అత్తయ్య గారితోనే వసు అక్కని తిట్టిస్తాను. వసు మేడం చెప్పండి. సేటు గారు, కొత్త నగలు ఏమైనా వచ్చాయా? వచ్చాయి మేడం, చాలా వెరైటీస్ వచ్చాయి. ఒకసారి నగలు తీసుకుని మా ఇంటికి రాగలరా? నేను కొనాలి. తప్పకుండా మేడం, అరగంటలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ సేట్ గారు. ఏంటే? మీరా ఆంటీ? నేను ఎవరు అనుకుని భయపడ్డాను. ఎందుకే? వసు ఫోన్తో, వసు గొంతుతో సేట్కి ఫోన్ చేసి ఇంటికి నగలు తీసుకురమ్మని చెప్పా. మన మా అత్తయ్యతో వసు అక్కని తిట్టిద్దామనుకుంటే అత్తయ్య ఏమో వసు అక్కని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అందుకే ఫ్రెష్గా ఒక ప్లాన్ చేశాను. ఏం చేసినా మన ఇద్దరం కలిసే చేయాలనుకున్నాం కదే. కలిసే చేద్దాం. ప్లాన్ చెప్తాను, వినండి. అది ప్లాన్. సూపర్ గా ప్లాన్ చేసావే. అందరి ముందు వసు ఫూల్ అవటం ఖాయం. అదే కదా మన లక్ష్యం. అత్తయ్య దృష్టిలో వసు అక్క రోజు రోజుకి దిగజారిపోవాలి. వసు అక్క అంటేని అత్తయ్య మండిపడేలా చేయాలి, అసహించుకోవాలి. నువ్వు మామూలు దానివి కాదే, మెల్లగా మెయిన్ విలన్ అవుతున్నావు. కంగ్రాట్స్. ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. వసు, పావని, వసు, ఎవరండి వాళ్ళు? మన వీధిలో ఉంటారే, వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ అనుకుంటా, పిలవడానికి వచ్చినట్టున్నారు. కరెక్ట్ టైంకి వచ్చారు ఆంటీ. వీళ్ల ముందే వసు అక్క పరువు తీస్తాను. ఏంటక్క ఇలా వచ్చారు? ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో వ్రతం ఉంది పావని. మీరిద్దరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. మీరెప్పుడు వచ్చారు పిన్ని? నిన్ననే వచ్చానమ్మా. బావున్నారా? మేం బావున్నాం, కానీ మీ పరిస్థితే బాగోలేదు. 3 కొడుకులుండి కూడా ఊరెళ్ళిపోయారు. నేను ఊరికి వెళ్ళిపోవడానికి మా కొడుకులకి కొడులకి సంబంధం లేదు. అయినా మా వసు ఉండగా మాకు లోటేంటి? నిజం చెప్పారు. వసు లాంటి కోడలుంటే ఏ ఇంట్లోనూ లోటుండదు. అవునవును, మా వసు అక్కే అన్ని పనులు తనే చేస్తుంది. మా వసు లేకపోతే అసలు ఈ కుటుంబమే లేదు. ఈ ఇంటి వంశోద్ధారకురాలు మా వసు. మీకు విషయం తెలుసా? మా అత్తయ్యకి తెలియకుండా మా వసు అక్క ఏ పనులు చేయదు. మా అత్తయ్య అంటే వసు అక్కకి అంత గౌరవం. అంతేనా? వసు లాంటి తోడి కొడలు ఈ భూమి మీద ఎక్కడా ఉండదు.
పావనిని సొంత అక్కలా హారికను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకుంటుంది. మీరు చెప్తున్నారని కాదు గాని వసు నిజంగా బంగారమే. ఇంత కూడా అహంకారం లేదు, ఎవరి మీద అధికారం చూపించదు, నా మాటకి విలువిస్తుంది. అందరూ వస్తున్నారు కానీ అసలు మనిషి ఇంకా రాలేదేంటి? నమస్తే సేట్జీ. నమస్తే అభిరామ్ సార్. అమ్మయ్యా, సేట్ వచ్చేసాడు. ఇప్పుడు అసలు సీన్ మొదలవుతుంది. ఏం సేట్ ఇలా వచ్చారు? వసు మేడం ఫోన్ చేసి రమ్మన్నారు సార్. ఎందుకు సేట్ గారు? మీతో వసుకి పనేంటి? కొత్త నగలు కావాలని వసు మేడం గారు చెప్పారమ్మా. కొత్త నగలా? ఎవరికి సేట్ గారు? ఇంకెవరికమ్మా, వసు మేడం గారికే. అంటే వసు నగలు కొనబోతుందన్నమాట. ఏంటి వసు అక్క, నగలు కొంటున్నానని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పావని అక్క, నీకైనా చెప్పారా? ఏం వదినా, వసు నగలు కొంటున్నట్టు నీతో ఏమైనా చెప్పిందా? లేదు దినా, నాతోనూ చెప్పలేదు. మీతో చెప్పకుండా వసు నగలు కొనడం ఏంటి పిన్ని? తను మీతో చెప్పే చేస్తుంది కదా. బావగారికి చెప్పారేమో. ఏం బావగారు? సేట్జీ, నగలు కావాలని మీకు వసు గారు చెప్పారా? అవును సార్, ఇందాక ఫోన్ చేసి కొత్త నగలు ఉంటే ఇంటికి తీసుకురా, కొంటాను అని చెప్పారు. అంటే తనొక్కదానికే నగలు కొంటాను అని చెప్పిందా, లేక అందరికీ కొనాలని చెప్పిందా సేట్ గారు? అందరికీ అని చెప్పలేదమ్మా, నగలు కావాలని మాత్రమే చెప్పారు. ఓ, అంటే వసు అక్కొక్కతే నగలు తీసుకోవాలనుకుందన్నమాట. బాగుంది, తీసుకోక్క. నేనేమనుకోలే. నీకెన్ని నగలు కావాలంటే అన్ని నగలు తీసుకో. వసు ఒక్కతే నగలు తీసుకోవడం ఏంటి? అదేం పద్ధతి? ఇప్పుడు అదే పద్ధతి వదినా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. వసు అలాంటిది కాదు పిన్ని, అనవసరంగా మాట్లాడకండి. నేను కలుపుకున్న పాలు వసు అక్క బన్నీకిచ్చి తాగమని చెప్పిందా లేదా పావనక్క? అదేదో పొరపాటున జరిగిందమ్మా, పదే పదే తప్పెందుకు చేస్తుంది? నిన్న జరిగింది కాబట్టి ఇవాళ కూడా జరుగుబాటు అవుతుందనుకుందేమో. ఊరికే నోరు జారకత్తయ్య, వసు వదిన గురించి నీకు బాగా తెలుసు. మరి సేట్ గారికి ఫోన్ చేసి వసు అక్క నగలెందుకు తెమ్మని చెప్పిందండి? పావనక్క కూడా నగలు తెమ్మని చెప్పొచ్చు కదా. కడుపుతో ఉన్నాను, నగలు వేసుకోవాలని నాకు ఆశగానే ఉంటుంది కదా. నాకు నగలు కావాలని చెప్పొచ్చు కదా. తన ఒక్కదాని కోసమే ఎందుకు నగలు ఆర్డర్ ఇచ్చింది? దాన్ని స్వార్థం అనక ఇంకేమంటారు? ఇంకా ఆపుతావా? నువ్వాగకు. ఏంటి వసు ఇది? ఇప్పుడే నిన్ను పొగిడాను, అప్పుడే పక్షపాతం చూపించావా? అందరికీ నగలు కొనకుండా ఒక్కదానికే నగలు తీసుకోవడం ఏంటి?
ఏముందదినా, ఈ ఇంట్లో అభి ఒక్కడే సంపాదిస్తున్నాడు. తన భర్త సంపాదన తనిష్టం. నగలైనా కొంటుంది, ఫ్యాక్టరీలైనా కొంటుంది. అంతే ఆంటీ. నా భర్త ఏమో వీల్ చైర్లో ఉన్నాడు, తనకి ఏ పని చేయలేదు. అందుకే నాకేం కొనలేదు. ఇంకా భాస్కర్ బావ గారేమో అమాయకులు. గొడ్డులా కష్టపడటం తప్ప పావని అక్కకి ఏమైనా కొనాలన్న ఆలోచనే ఉండదు. కర్ర ఉన్నవాడిదే రొట్టె ముక్క, బలం ఉన్నవాడిదే రాజ్యమని అంతా వసు ఇష్టారాజ్యం వదినా. ఆపతయ సేట్జీ, నిజంగా వసు గారు మీకు కాల్ చేసి నగలు కావాలని చెప్పారా? నేనెందుకు అబద్ధం చెప్తాను అభిరామ్ గారు? కావాలంటే నా ఫోన్ చూడండి. వసు మేడం గారి ఫోన్ నుంచి ఇన్కమింగ్ కాల్ వచ్చింది. వసు అక్క ఫోన్ చేసిందా లేదా అని అడగాల్సింది సేట్ గారిని కాదు బావగారు, వసు అక్కని. ఏంటి వసు, నువ్వు సేట్కి ఫోన్ చేసావా లేదా? చెప్పు వసు, సైలెంట్ గా ఉన్నావేంటి? ఫోన్ చేయలేదని చెప్పమ్మా, వీళ్ళ నోర్లు మూయిస్తాం. వసు అక్క ఫోన్ చేయకుండా సేట్ ఎందుకు వస్తారు బావగారు? నువ్వు నోర్మోయ్, మీరిద్దరై ఏదో చేసి ఉంటారు. మేమేం చేస్తాన్రా, అంతా వసునే చేసింది. మాట్లాడవేంటి వసు, నోరు తెరిచి సమాధానం చెప్పు. సేటికి ఫోన్ చేసావా లేదా? చేశాను అత్తయ్య గారు. కొత్త నగలు కావాలని చెప్పాను. ఇన్నాళ్ళు నువ్వేదో మంచిదానివి అనుకున్నాను, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. ఇంతకీ నగలు తీసుకుంటారో లేదో చెప్పండి మేడం. సేట్జీ, మీకు తర్వాత కాల్ చేస్తాం. ఇప్పుడు మీరు బయలుదేరండి. సేట్ ఎందుకు పంపించేస్తారు బావగారు? నగలు తీసుకోండి. వసు అక్క ఆశపడింది కదా. మళ్ళీ మమ్మల్ని ఆడిపోసుకుంటారు. నగలు తీసుకోండి అబ్బి. అక్కర్లేదు, మీరు వెళ్ళండి సేట్ గారు. అలాగే అభిరామ్ గారు. ఇరుగు పొరుగు వాళ్ల ముందు, సేటు ముందు ఇంటి పరువు తీసావు కదా వసు. ఇందాకే నీది విశాల హృదయం అనుకున్నాను, కానీ ఇంత సంకుచితంగా ఆలోచిస్తావు అనుకోలేదు. ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు అందరి గురించి నీలో ఔన్నత్యాన్ని చూశాను. ఆస్తులు వచ్చాక నీ బుద్ధి ఇలా మారిపోయిందేంటి? నా మీద నువ్వు చూపించే ప్రేమంతా అబద్ధమేనా? నా ముందు ఒకలా, నేను లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ నటిస్తున్నావన్నమాట. తొందరపడి అనకమ్మా, వదిన లాంటిది కాదు. అవునమ్మా, వసుది సంకుచిత మనస్తత్వం కాదు. తనెప్పుడు అలా ప్రవర్తించలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అత్తయ్య. వసుని తప్పు పట్టకండి. సేట్కి ఫోన్ చేసి నగలు కావాలని చెప్పిందని వసునే ఒప్పుకుంది కదే, ఇంకా తప్పు పట్టద్దు అంటున్నావు? వసు అక్క ఏం చేసినా పావని అక్కకి భాస్కర్ బావకి గొప్పగానే ఉంటుందంటే. కావ్య పెళ్లి చేశారు కదా, ఆ కృతజ్ఞత ఇలా తీర్చుకుంటున్నారేమో.
ఈ ఇల్లు ఆస్తి సంపాదనంతా అభిదే కావచ్చు వసు. అంత మాత్రాన నువ్వు నీ స్వార్థం చూసుకోకు. అభి ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. అభి భార్యగా తన గౌరవాన్ని నువ్వు నిలబెట్టు. అభి తల వంచుకునేలా చేయకు. తప్పు చేశాను అత్తయ్య, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను.